Morning Show powered by Shashi Soaps, co-presented by Dabur Vatika shampoo లో ఇప్పుడు ఇంట్లో ప్రతి ఒక్కరు పేషెంట్ అయితే పరిస్థితి ఎలా ఉంటుందో చూద్దాం. Let's call upon Surigali Sudhir Aristide. వస్తాడు నారాజు ఈ రోజు రానే వస్తాడు నెల రాజు ఈ రోజు కార్తీక పున్నమి వేళలోన కలికి వెన్నెల కెరటాలపైన. సిద్ధు హలో చెప్పు. ఎక్కడున్నావు? నేను బయట అర్జెంట్ పనిలో ఉన్నానమ్మా, చెప్పేంటి? నువ్వు అర్జెంటుగా జబర్దస్త్ పార్క్ వచ్చాయి. ఇప్పుడు నేను అర్జెంటా? అర్జెంట్, చాలా అర్జెంట్. సరే 5 minutes లో వచ్చేస్తున్నా. నాకు ఓకే. ఏమైంది బంగారు, ఏడుస్తున్నావు? మా ఇంట్లో నాకు సంబంధాలు చూస్తారు సిద్ధు. చూసారులే, నచ్చాలి కదా. ఎవడో నిన్ను వచ్చాడు, వాడికి నేను నచ్చానంట. నువ్వు వాడికి నచ్చావా? నేను నమ్మను. నమ్మాలి సిద్ధు. నువ్వు నచ్చడం ఏంటి? కళ్ళ కింద క్యారీ బ్యాగులు, మొహన్ నిండా ముడతలు. నువ్వు నాకు నచ్చడమే ఎక్కువ. ఆడెవడకో నచ్చావంటే నాకన్నా పెద్ద ఎదవై ఉంటాడు. నచ్చానంట సిద్ధు. సరే ఇప్పుడు ఏం చేద్దాం? మా ఇంటికి వెళ్ళి మా అమ్మ నాన్న నువ్వే ఒప్పియాలి. సరే పద వెళ్దాం. సిద్ధు, మా అమ్మ నాన్నకి అన్ని నేనే. డార్లింగ్ నువ్వే వరి వద్దు. మీ అమ్మ నాన్న వాళ్ళ నుంచి మా అమ్మ నాన్న, మన అమ్మ నాన్న. అవునా అన్నయ్య? అన్నయ్య అమ్మ నాన్న అన్నావు? ఎవో పంచులు వేసామని చూపించుకోవడం అర్థమైందా? పదా. తీసే ఉందండి. అమ్మా నాన్న. మీ ఇల్లు కదా అనుకుంటా, హాస్పిటల్ అనుకుంటాను. ఇదేదో లేదండి, మా ఇల్లే. అమ్మా నాన్న. నాన్న, మన ఇంటికి ఎవరు వచ్చారు చూడు. బాబు సకలకి శంకర్, నీ పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది నాన్న. అతను శంకలకి శంకర్ కాదు నాన్న. అవునవును కరెక్టే. రవి కాదండి, మీరు లేకండి, పైకి లేకండి. నేను మీ అమ్మాయి ఒక సంవత్సరం నుంచి ప్రేమించుకుంటున్నాము. మీరు ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటామండి. మా ఫ్యామిలీ గురించి చెప్పాము. మన ఫ్యామిలీ గురించి చెప్పడం కాదు నాన్న, చూపించామని తీసుకొచ్చా. నా పేరు సీను, దీనికి నాన్నే. అవును. నాకు టీబీ ఉంది. ఇది నా పిల్లం, దీనికి క్యాన్సర్ ఉంది. నా చిన్న కొడుకు రాకేష్, వీడికి బ్రెయిన్ ట్యూమర్. అది నా పెద్ద కూతురు రేష్మి, అదో పిచ్చిది. చిన్నప్పటి నుంచి యాంకర్ అవుదాం అనుకొని చెప్పి చిన్న చిన్న బట్టలు వేసుకుని తిరుగుతుంటది. అలా స్టేజ్ మీద కూర్చోబెట్టాను పక్కన. ఫిగర్ బాగుందండి. ఇప్పటికీ యాంకర్ అనే ఫీల్ అవుతూ ఉంటుంది. దీనికి లేనేసిన బాగుంది, ఫిగర్ బాగుంది. అయ్యో బాబోయ్, మా అమ్మాయి గురించి మీకు తెలియదు. దానికి డేంజర్. అవునా? ఆవిడ తెలుగు రాదంట కదా. ఇంకా నా పెద్ద కొడుకు వీడు, వాడికి లేని జబ్బు అంటూ లేదు. అందుకని ఆ మందు ఈ మందు రెండు కలిపి కొడుతూనే ఉంటాడు. అబ్బాయి నచ్చాడా? అబ్బాయి చూడడానికి సారిడన్ టాబ్లెట్ లాగా సూపర్ గా ఉన్నాడండి. వేసుకుంటావా? ఏంటి టాబ్లెట్? బాబు, మా అమ్మాయి జెల్సీలు ఎంపీఎస్ టాబ్లెట్లు అంటది. ఎవరు చప్పరించినా కరిగిపోద్ది. జాగ్రత్తగా. ఎవరు సపరేట్ కరిగిపోయిద్దా? క్యారెక్టర్ కొంచెం వీక్ అనట్లేదు, మనిషి కొంచెం వీక్ అంటున్నాను బాబు. జాగ్రత్త జాగ్రత్త. ఏంటో ఈ ఫ్యామిలీ అందరూ పడిపోతున్నా. మరి మీ ఫ్యామిలీ, మీ అమ్మ నాన్న? నాకు అమ్మ నాన్న ఎవరు లేరండి. చిన్నప్పుడే అందరూ పోయారు. అందరూ పోవాల్సిందే నాన్న. ఏం బాధపడుతున్నా, కొంతమంది ముందు పోతారు, కొంతమంది చివరిని పోతారు, కొంతమంది మధ్యలోనే పోతారు. మా చిన్న కొడుకు లాగా. ఏంటండి? మా చిన్న కొడుకు చచ్చిపోయాడు బాబు. ఎందుకు అంతలా ఏడుస్తున్నావు? చిన్న కొడుకు పోయాడు కదా, అందుకే ఏడుస్తున్నా. ఆడు కింద వారమే పోవాల్సి ఇంతవరకు బతికాడు. ఇంకా వారం రోజులు ఎక్స్ట్రా బతిని సంతోషిస్తుంటే ఎందుకు ఏడుతావు నాయన?
ఏంటండి కొడుకు చచ్చిపోతే ఆడవరా? నాయన మా ఇంట్లో ఇలాంటివన్నీ కామనే నాయన. ఇంతకుముందు 30 మంది ఉండేవాళ్ళు. వారంకో చెప్పని ప్రతి వారం ఎవడో ఒకటి పోతున్నా ఈ రోజు ఈడిపోయాడు. ఒకసారి అటుపక్క చూడు. ఏంటండి శ్మశానం పక్కన ఇల్లు తీసుకున్నారు? అది శ్మశానం కాదు నాయన. ఇల్లు తీసుకున్న తర్వాత శ్మశానం అయింది. మా ఫ్యామిలీ వారం కూడా పోతుంటాడు. ఆ పెరట్లో పాతేస్తుంటావు. కొంచెం తోడు పెడితే వీడిని కూడా పట్టినాయన. అంటే ఇప్పుడు వీడిని ఆ పెరట్లో పాతేద్దాం నాయన. బాబు నువ్వు చూడడానికి చాలా చక్కగా సూపర్. వెళ్ళి అల్లుడి గారికి టీ తీసుకురా. వస్తాను బాబు. చాలా తొందరగా రావే. బాబు మా కూతుర్ని బాగా చూసుకుంటావు కదా? చూసుకుంటా. బాబు షుగర్ ఏమైనా కొంచెం కలపమంటావా? మీరు కలిపిన చాలు, పక్కన పెట్టండి. ఇంకసారి లేండి. షుగర్ గా అలాంటి కలిపి అల్లుడు గారు ఇబ్బంది పడతారు. కొంచెం మీరైనా తాగండి. వద్దండి. తాగండి. వద్దండి. తాగండి. వద్దండి. తాగండి. ఏముందండి అందులో తాగడానికి? ఇంకా ఏమీ లేదు మొత్తం కదా. పంపేశారు. మీరు అలా పడిపోకండి. అలా ఏమండి అతను ఎవరండి అలా వెళ్తున్నాడు? వాడు నా చిన్న కొడుకు. వాడి పేరు ముఖేష్. ఈడింతకు ముందు సకలక శంకర్ టీమ్ లో చేసేవాడు. బహుశా వీడికి ఇదే లాస్ట్ స్కిట్ అనుకుంటా. లాస్ట్ స్కిట్ కాదు, ఈ స్కిట్టే లాస్ట్. బాబు బాబు సమోసాలు ఏమైనా తింటావా? నేను తీసుకొస్తాను. ఒక్క నిమిషం. తొందర తీసుకురా. కాదు బాబు, మా కూతురు బంగారంలో చూసుకోవాలి. బంగారంలో చూసుకోవాలి ఆయన. నాకున్నది ఒకే ఒక్క కూతురు. బాబు సమోసా తీసుకో. ఇదేంటండి సమోసాలు సాసేసారు? ఓ సాస్ కాదు, ఇందాక దగ్గరప్పుడు నా బ్లడ్ కొంచెం. ఏమండి మరి అమ్మాయిల తరపు నుంచి కట్నం గిట్నం అంటే? కట్నం కింద రోగాలు తప్ప ఏమి ఇచ్చుకునే పరిస్థితులు ఉన్నామండి మేము. కట్నాలు ఏమి వద్దులేండి, మీ అమ్మాయిని ఇవ్వండి, జాగ్రత్త చూసుకోండి. నిజంగా మీరు దేవుడు అండి. మీరు మా అమ్మాయిని కట్నం లేకుండా మీరు చేసుకుంటారంటే అల్లుడు గారు వస్తే లేకే వస్తే లేకే తప్పుగా అనుకుంటారు. లేకపోతే ఏమండి వస్తే లక్ష్మే. అత్తయ్య గారు బాబు ఏమైందండి? పోయిందా? పోయింది. ఏ ఏమైంది నాయనా? ఏం లేదులేండి. రేపో మాపో నేను పోతాను. దాని పేరు మీద ఎల్ఐసి ఇన్సూరెన్స్ అన్ని బాండ్ చేయించాను. అది పోతే 3 లక్షలు. అది ఆ చిన్నోడు పోతే 2 లక్షలు. వీడు పోతే మొత్తం అంతా వస్తుంది నాయన. అలాగే అండి. జాగ్రత్త. నా కూతురు మీకేమైందండి? ముక్కులు అంటున్నారు. ముఖ్యమైన బాలేదా? మీ నాన్నకేదా ఏం చూడలే? పట్టండి పట్టండి పట్టండి, తొందర పట్టండి. ఆడి బ్రతికాడా లేడో తెలియకుండా నీ అమ్మ బ్రతికాడా లేడో కూడా కన్ఫర్మ్ చేసుకోకుండా ప్రతి వాడిని తీసుకెళ్ళిపోతున్నావు. వాటర్ తావి ఏంటి మావయ్య? అమ్మయ్య పోయారు. అందరూ పోయిందన్నది ఆడొక్కడే ఎందుకే? నువ్వు ఒక్కటి బ్రతికి ఏం చేస్తారా? అందరూ పోయిన తర్వాత నువ్వు కూడా పో.
ఏంటి అంటున్నావు? ఏంటి పెళ్లి చేసుకోవా నన్ను? అమ్మ ఏంటి ఫ్యామిలీ ఏంటి? నువ్వేంటి మీ ఫ్యామిలీ ఏంటి? యో మా నాన్న కట్టం రాశాడుగా. ఆ 10 లక్షలా? ఆ పోయిన ఇన్సూరెన్సా? పోతే పోయే ముసలోడు ఏదో మంచి పని చేశాడు. సరే నువ్వేనా భార్యవి, ప్రేమించాను కదా, తప్పదు. ఓ నిమిషం ఫీల్ తెచ్చుకొని ఐ లవ్ యూ డార్లింగ్. ఐ లవ్ యూ టూ. ప్రియా ప్రియా నువ్వు దగ్గుతున్నావేంటి? ఏమండి నాకు ప్రతి 5 నెలలకి ఇలా అవుతుంది. దగ్గినప్పట్ల బ్లడ్ వస్తుంది. బ్లడ్ కూడా వస్తుందా? నా ప్రియా ప్రియా మీ అమ్మ నాన్న 10 లక్షలు ఇచ్చి నేను అంత కట్టారా? అప్పటికే అనుకుంటారు ఎవరని. సీని గారు చెప్తా ఉన్నాడు వద్దురా వద్దురా లవ్ వద్దురా అని. నేనే వెళ్ళలేదు. ఓ ప్రియా ప్రియా నా ప్రియా ప్రియా ఏ ఫ్యామిలీ రా బాబు, ఏ ఫ్యామిలీ. నాకు వచ్చింది ఏంటి? అమ్మ చచ్చిపోయి అమ్మని అమ్మ నువ్వెందుకే బ్రతికా? నీ సిలకా రాయే సిలకా దిల్ మేరా ధడకా గుండెల్లో గోలి జోడ పేలుతున్నదే. రోజా గారు ఇలాంటి ఫ్యామిలీ ఎప్పుడన్నా చూసారా? నాగబాబు గారు ఎప్పుడన్నా చూసారా? ఇలాంటి ఫ్యామిలీ చూడగా ఇలాంటి మనుషులు చూసాను చాలా మంది. చాలా బాగుంది స్కిట్. మళ్ళీ అగైన్ లాస్ట్ స్కిట్ లాగే చాలా బాగుంది. నలుగురు ఈక్వల్ చేశారు. మా అబ్బాయి ఎట్లా ఉన్నాడు? మా అమ్మాయి ఎలాంటిది అన్నావు నువ్వు? మా అమ్మాయి జెల్సీ ఎంపీఎస్ టాబ్లెట్ లాంటిదండి. నువ్వు మెడికల్ తెప్పించాడు కదా, ఏది బాగా గుర్తు కదా. జెల్సీ టాబ్లెట్ లాగా జెల్సీ ఎంపీఎస్ టాబ్లెట్ లాంటిది బాబు. ఎవరు చప్పరించినా కరిగిపోతుంది. అబ్బాయి ఎలా ఉన్నాడన్నా? చూడడానికి సారిన్ టాబ్లెట్ లాగా సూపర్ గా ఉన్నాడండి. వేసుకుంటావా ఏంటి రోజా గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? సన్నీ ఫస్ట్ రావటం చూసి ఒక డిఫరెంట్ ఫ్యామిలీ అనుకున్నా కానీ మరీ ఇంత డిఫరెంట్ గా ఉంటుంది. దాంట్లో వేరే ఒక్కరిని మించి ఒకరు మొహం మీద ఉంచేయడం, కప్పులో ఉంచి ఉంచి మళ్ళీ ఈయన వేరే దానికి ఫీల్ అవుతావు ఏంటి? మొత్తం కాఫీ పోయిందని ఫీల్ అవుతావు ఏంటి? అదృష్టంగా భావించాలి. నేను ఓన్లీ షేకింగ్ ఇచ్చాను వాడు, అందుకనే. అంటే మామూలుగా నీకు గర్ల్ ఫ్రెండ్స్ ఎక్కువ కదా, మంచి టేస్ట్ ఉంటుంది అనుకున్నా, ఏంటి ఇలాంటి గర్ల్ ఫ్రెండ్ పట్టుకున్నావు? లాస్ట్ కి ఇగో ఇదే మిగిలింది. అంతమంది వదిలేసి దీని వెనకాల పడాల్సి వచ్చింది. వాడిని విగ్ అన్నా పెట్టుకోరా, నీకు దండం పెడతారా విగ్గు పెట్టుకోరండి. లేదురా నేచురల్ హెయిర్ స్టైల్. నాగబాబు లాస్ట్ టైం ఇదే బాగుంది. నిజంగానే నేను అనబోతాను, చెప్దాం అక్కడ కామెంట్. ప్రపంచంలో మగవాళ్ళకి ఆడవాళ్ళకి సరిపోయింది అది మొగోడు గెటప్పి, అది సారీ మొగోళ్ళ ఉండు.